హలో అండి, ఇవాళ మీకు వంకాయ పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లుగా చాలా యమ్మీ లుక్ ఉంది కదా. సేమ్ ఇలానే అండ్ టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ప్రొసీజర్ నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. ఇదేంటి కూడా పొంగలాలు వేసుకునే దాంట్లో వంకాయలు పెడుతుంది అని ఆలోచిస్తున్నారా? ఇదేనండి వెరైటీ పచ్చడి. ఈ వెరైటీ పచ్చడిని నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అవ్వండి. పొంగడాలు ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా వంకాయలు అండ్ టమాటాలు ఇందులో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి దాని మీద మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి బాగా మగ్గేంత వరకు ఈ పొంగడాల ప్యాన్లోనే మగ్గించుకోవాలి. ఇదిగోండి, ఇలా మూత తీసి చూశాను, ఒక పక్కన మగ్గిపోయింది. సో సెకండ్ సైడ్కి కూడా నేను ఇలా తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మొత్తం తిప్పాలండి. తిప్పేసి మొత్తం తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ పచ్చడి అనేది టేస్ట్కి చాలా బాగుంటుంది. మీరు చపాతీ, పుల్కా, రైస్ ఎందులోకైనా తినొచ్చండి. అండ్ మెయిన్లీ డైట్ చేసే వాళ్ళకి, ఆయిల్ లేకుండా సింపుల్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఎల్లుల్లిపాయలండి, ఒక 5 to 10 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. అవి కూడా ఇందులో పెట్టేశానండి. పెట్టేసి మగ్గించుకుంటున్నాను. వీటిని కూడా మూత పెట్టేశాను. మూత పెట్టేసి కొంతసేపటి వరకు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసి మగ్గించుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయినాయి. అండ్ సెకండ్ సైడ్కి కూడా ఇలా తిప్పుకొని మగ్గించుకుంటున్నానండి. వంకాయలు అనేవి మీరు మగ్గించడానికి ప్యాన్లో పెట్టేటప్పుడు సన్నగా ఘాట్లు పెట్టేసి పెట్టండి. లేకపోతే అవి కొంచెం వేడెక్కిన తర్వాత, మగ్గిపోయిన తర్వాత పేలిపోతాయండి. సో అలా పేలకుండా ఉండాలంటే చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని మగ్గించుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఇలా కొంచెం మగ్గిపోయినవి ఉంటాయి కదా, అవి ఉడికినట్టు నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్లేస్లో నేను కొత్త టమాటాలు అనేవి నేను పెడుతున్నానండి. అంటే కావాల్సిన టమాటాలు ఇలా మగ్గించుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ వంకాయలు కూడా నాకు మగ్గిపోయినాయి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చెప్పాను కదండి, ఇది డైట్ చేస్తున్నారు కదా వాళ్ళకి అలాంటిది ఆయిల్ అనేది తగ్గకుండా చాలా లైట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే వాటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా అయితే ట్రై చేయండి. ఇదిగోండి, ఇవన్నీ నేను ఇలా బౌల్లోకి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వంకాయల పైన ఇలా ముచ్చుకలు ఉంటాయి కదండి, ఇవన్నీ నేను కత్తెర పెట్టి కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకొని టొమాటోలు అండ్ వంకాయలు వీటి మీద ఉన్న తొక్క అనేది ఇలా రిమూవ్ చేస్తున్నాను. ఇదిగోండి, స్లోగా వంకాయల మీదది, టమాటాల మీదది మొత్తం ఇలా కొంచెం చల్లారిన తర్వాత దాని మీద ఉన్న తొక్క అనేది సపరేట్ చేసేసేయండి. మొత్తం ఇలా సపరేట్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఏంటంటే స్మాష్ చేసేది ఉంది కదా మనకి, స్మాషర్, దాన్ని తీసుకొని స్మాష్ చేస్తున్నానండి బౌల్లోనే. మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చగా. ఈవెన్ ఎల్లుల్లిపాయలు కూడా అందులో వేసేసి కచ్చాపచ్చా స్మాష్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ, కొంచెం ఫోర్స్ పెట్టి. మరీ మెత్తగా చేయొద్దు. కొంతమంది మిక్సీ వేస్తారు, మిక్సీ వేయొద్దండి, పచ్చడి టేస్ట్ అనేది సరిగా రాదు. కంపల్సరీ ఇలా స్మాష్ చేసుకోండి. లేకపోతే చాపింగ్ ప్యాడ్ మీద పెట్టి ఇది మీకు చాక్ పెట్టి కట్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఆల్మోస్ట్ స్మాష్ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్లో మనం పోపుకి ఏమైతే వేస్తామండి, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చెనపప్పు ఉంటాయి కదండి, అవన్నీ వేసేసుకోండి. ఇలా వేపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపిన తర్వాత పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకొని అవి వేసేసుకోండి. అండ్ ఆనియన్స్, పెద్ద ఉల్లిపాయలు 3 తీసుకోవాలంటే ఈ పచ్చడికి కొంచెం ఉల్లిపాయలు అనేవి ఎక్కువే పడతాయి. మీరు పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 3 తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఉల్లిపాయలన్నీ పోపులో ఇలా వేసేసుకొని మగ్గేదాకా అటు ఇటు కదుపుతూ కొంచెం మగ్గించండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి అండ్ పసుపు వేసేసుకోండి. కరివేపాకు కూడా వేయండి. యూజువల్గా కర్రీస్లో కరివేపాకు అనేది పోపులో వేస్తారు. నేనైతే ఇట్లా కర్రీ మిడిల్లో వేస్తాను, ఎందుకంటే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అది మనం రెగ్యులర్గా వేసినట్టు ఆయిల్లో పోపులో వేసినట్లయితే ఆ స్మెల్ అనేది మనకి తెలియదండి. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి తగలదు. సో ఇలా కర్రీ మిడిల్లో వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇలా మూత పెట్టి మగ్గించుకోండి. కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా ఇది మిర్చి పౌడర్ అండి,
మీరు ఎంతైతే కారం తినగలుగుతారో అంత వేసేసుకోండి. పచ్చడి కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటేనే, స్పైస్ అనేది తగిలితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ నేను 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసాను. వేసి ఇలా తిప్పుకుంటూ మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి బాగా మగ్గనివ్వండి. సో ఇక్కడ చూసారు కదా, కర్రీ అనేది ఆల్మోస్ట్ ఆనియన్స్ది మగ్గిపోయింది. సో ఈ ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను పక్కన స్మాష్ చేసి పెట్టుకున్న వంకాయ టమాటా అనేది ఇందులోకి మొత్తం స్లోగా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి మొత్తం యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ గ్రేవీ అనేది ఉంది కదండి, ఇదంతా దానికి పట్టేలాగా కదుపుకుంటూ ఇది కూడా కొంచెం మగ్గేలాగా చూసుకుంటున్నానండి. చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో. సేమ్ టేస్ట్ కూడా ఇలానే ఉంటుంది. వంకాయ అస్సలు తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి, మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వంకాయ తిన్న వాళ్ళు కూడా తింటారండి. ఇదైతే వంకాయ తెల్ల వంకాయ అని తెలియదండి, నేను నార్మల్ వంకాయ అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరికీ పచ్చడి పెట్టాను. టేస్ట్ చేసిన తర్వాత తెల్ల వంకాయ వండాను ఇలా పచ్చడి కింద అని అన్నాను. వాళ్ళే షాక్ అయ్యారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఆల్మోస్ట్ మనకి వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఇది రైస్లోకి అండ్ చపాతీలోకి చేశాను. మీరు ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి దేనిలోకైనా తినొచ్చండి. చూసారు కదా, ఇలా ఇంట్లో మీరు నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా చెప్పానో అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.